గజపతుల రాజవంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత చెప్పినా తరగని చరిత్ర అన్నట్లుగా ఉంటుంది. అందుకే నాటి రాచరికంలోనే కాదు, నేటి ప్రజాస్వామ్యంలో ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు ఆ వంశీకులు. అయితే దశాబ్దాలుగా ఆ పరంపర కొనసాగుతున్న పొలిటికల్ గా ఆమె ఎంట్రీ మాత్రం అప్పట్లో ఓ సంచలనం. గజపతుల పొలిటికల్ జర్నీలో అదో అలజడి. ఎంత దూకుడుగా ముందుకు వచ్చారో అంతే కామ్ గా వెనక్కి వెళ్లిన ఆ యువ మహిళా గజపతి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? అప్పట్లో సంచలనం, ఇప్పుడెందుకీ దూరం? జాడలేని సంచయిత గజపతి రాజకీయాలు చాలించారా? టైం కోసం ఎదురు చూస్తున్నారా? ఊసపాటి సంచయిత గజపతి రాజు ఓ 3-4 ఏళ్ల క్రితం ముందు నుంచి రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి ఈ పేరు సుపరిచితమనే చెప్పాలి. గజపతి రాజవంశం నుంచి హఠాత్తుగా రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఈ యువ కెరటం వచ్చి రావడంతోనే పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు, ఉమా గజపతిరాజుల రెండో కుమార్తెగా జన్మించిన సంచయిత వైసీపీ హయాంలో తన పినతండ్రి అశోక్ గజపతితో రాజకీయంగా అమీతుమీ తలపట్టం పెద్ద చర్చకే దారితీసింది. వైసీపీ హయాంలో తెరమెదకు వచ్చిన సంచయిత హఠాత్తుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్పర్సన్ గా, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం పెను దుమారానికి కారణమైంది. గజపతుల వారసురాలుగా తననే గుర్తించాలంటూ సంచయిత దరఖాస్తు చేసుకోవడంతో అప్పటిదాకా ఆ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అశోక్ గజపతిని తప్పిస్తూ 2020లో నాటి ప్రభుత్వం ఓ జీవోను తీసుకువచ్చింది. దీని ప్రకారం అటు ఆలయ బాధ్యతలు, ఇటు ట్రస్ట్ బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతి తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ గా మారిపోయారు. అయితే ఈ నియామకంపై అశోక్ గజపతి కోర్టును ఆశ్రయించడంతో గజపతుల కుటుంబ గొడవలు వీధిన పడ్డాయి. గజపతులకు అసలైన వారసురాల్ని నేనే అంటూ సంచయిత, తన నియామకం అక్రమమేమీ కాదంటూ అశోక్ గజపతి పరస్పరం విమర్శలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు, ట్రస్ట్ విషయంలో అశోక్ గజపతిపై సంచయిత ఆరోపణలు చేసి కేసులు కూడా నమోదు చేయడం తీవ్ర దుమారానికి కారణమైంది. కొన్నాళ్లుగా అమ్మాయి బాబాయిల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇంటా బయట అనే తేడా లేకుండా అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్ర విమర్శలే గుప్పించారు సంచయిత. అయితే ఈ అంశంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అశోక్ గజపతిరాజు. వాదోపవాదనలు విన్న కోర్టు సంచయిత నియామకం చెల్లదని తీర్పునివ్వడంతో వ్యవహారం కామైపోయింది. అటు సంచయిత కూడా సైలెంట్ అయిపోయింది. పీవీజీ రాజు తర్వాత మాన్సస్ బాధ్యతలు చూసిన పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు 2016లో మరణించాక అశోక్ గజపతిరాజు మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ నియామకం చట్టబద్ధంగానే జరిగినట్టు కోర్టు స్పష్టం చేసింది. గజపతిరాజులు రాసిన బైలా ప్రకారం మగబిడ్డలకే మాన్సస్ ట్రస్ట్ బాధ్యతలు దక్కాలని ఉండడంతో కోర్టు ఆమె నియామకాన్ని రద్దు చేసి తిరిగి అశోక్ గజపతికే ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో సైలెంట్ గా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న సంచయిత పత్తా లేకుండా పోయారు. ఇక ఆనంద గజపతి రెండో భార్య సుధా గజపతి కుమార్తె ఊర్మిళ గజపతి మాత్రం రాజకీయాలకు అతీతంగా తండ్రి ఆశయాల కోసం పనిచేస్తున్నారు. ఇటీవలే ఓ పుస్తకాన్ని రాసిన ఆమె అశోక్ గజపతి చేతుల మీదుగానే ఆవిష్కరింపజేయడం విశేషం. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేసిన సంచయిత ఆ తర్వాత మళ్లీ జిల్లాకు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆమె సడన్ ఎంట్రీ ఎందుకు ఇచ్చారు, ఎందుకు వెళ్లారు, ఇప్పుడు ఎక్కడున్నారు అన్నదే అంత చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ మాత్రం దానికి అంత హడావిడి ఎందుకు చేశారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పట్లో కొద్ది కాలం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరించిన సంచయిత పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగను తన చేతుల మీదుగా నిర్వహించారు. ఆ ఏడాది అశోక్ గజపతి కుటుంబం ఆ వేడుకకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరోసారి పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగను పురస్కరించుకొని సంచయిత గజపతి పేరు చర్చకు వచ్చింది. తండ్రి ఆనంద గజపతి మాజీ మంత్రి, తల్లి ఉమా గజపతి ఎంపీగా ప్రజా జీవితంలో సేవలందించారు. వారి వారసురాలిగా అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎంత సంచలనం రేపారో అంతే సైలెంట్ గా వెనక్కి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ సభ్యురాలిగానే ఉన్న యాక్టివ్ పాలిటిక్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడున్నారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు. అయితే మరి రీ ఎంట్రీ ఇస్తారా, ఇక చాలనుకున్నారా అన్నదైతే తెలియాల్సి ఉంది.